మోదీ గారు అక్కడ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. రాజకీయ పరంగా చూస్తే అటు వస్తుంది అనుకుంటున్నాం, ప్రజల పరంగా చూస్తేనేమో తెలుగుదేశం అనుకుంటున్నాం. అది పరిస్థితి. జనసేన టీడీపీ కలిసి ఆ రెండు కలిసినా బాగానే ఉంటుంది. మరి అదే నేను చెప్పేది, మోదీ సపోర్ట్ ఉంది కనుక వస్తాడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మామూలుగా జనాల నాడిని బట్టి చూస్తే తెలుగుదేశం, ఈ రెండు కలిసినా కూడా తెలుగుదేశం మెజార్టీ. అది పరిపాలన అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏం చేసిందండి? ఎవరు చూసినా అన్యాయం అవడం తప్ప ఎవరిన నేను బాగున్నానని చెప్పగలిగిన వర్గం ఎవరు లేరు. అవన్నీ పాత పథకాలే కదండి, అందులో కోతలేక ఇప్పుడు కనపడేది వార్తల్లో. అమ్మఒడి ఇస్తున్నాడు, ఫస్ట్ లో అందరికీ అన్నాడు, ఇచ్చేది ఎంతమంది కంటే ఒక మనిషికి ఇస్తున్నాడు. కారు ఉంది కటింగు, స్కూటర్ ఉంది కటింగు, కరెంట్ బిల్లు వచ్చింది కటింగు, ఇంకేమిటండి వాడు ఇచ్చేది? ఆటో వాళ్ళకి డబ్బులు ఎవరికి ఇవ్వమన్నారండి? ఆటో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి సంపాదన కావాలి, వాళ్ళకి ఆటో సాయం చేయమను. వాడు తినడానికి ఇస్తున్నాడు, వాడు సోమరిపోతు అయిపోతున్నాడుగా. వాడు బయటకు తిరగడానికి వెళ్తా సోమరిపోతు అయిపోతున్నాడు. దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు బండి కొనిపెట్టి వాడికి ఉపాధి కల్పించమను, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు కమ్మ నేస్తాం అన్నాడు, కాపు నేస్తాం అన్నాడు, మాల నేస్తాం అన్నాడు, ఎవరికి ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలి? ఉన్నవాడికి ఇస్తున్నాడు. ఇప్పుడు లేనోడిని, ఇప్పుడు నేను అగ్రగోలు వస్తున్నా కమ్మోడిని, నాకు తింటా లేక నేను అప్పులు చేసుకుని పిల్లల్ని చదివించుకున్నా, ఇలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వట్లా. ఉన్నవాడికి బాగానే ఇస్తున్నారు. మంత్రి గారు ఫోన్ చేయగానే వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇంకా లేనోడు ఎక్కడండి బతికేది? ఎన్ని పథకాలు ఇస్తే సుఖమేముంది? లేదు. నాలాంటి వాడికి సాయం చేయాలి. వాడి వ్యాపారం చేసుకునేవాడికి ఎందుకండి? అబ్బో, ఇక అందులో ఉన్న వాళ్ళు అందరూ అదే తీరు. ప్రత్యేకించి నేను పేరు చెప్పానంటే రేపు పొద్దున్న నన్ను బాధతో కొత్తారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.